ఓం సాయిరామ్. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సాయి దివ్య చరణాలు. బాబా గారి అనుగ్రహంతో ఎంతోమంది సాయి భక్తుల కోసం తెలుసుకున్నాం కదా. మరొక భక్తుడి కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాశీరామ్ షింపి సాయిని సన్నిహితంగా సేవించిన వారు కాశీరామ్ షింపి. మొదట ఇతనికి బాబా గారిని పరిచయం చేసింది మహల్సాపతియే. కాశీరామ్ షింపి, అప్పా కులకర్ణి, మహల్సాపతి వీరు ముగ్గురు కూడా మంచి స్నేహితులు. వీరు ముగ్గురు స్నేహం ఎలాంటిదంటే, ఆ రోజుల్లో షిరిడీకి ఏ మహాత్ములు వచ్చినా వారికి గౌరవించడం, వారికి ఏమి కావాలంటే అది వారు సమకూర్చడం వీరు ముగ్గురులో ఉన్న ఒక అద్భుతమైన సుగుణం. అయితే ఇందులో కాశీరామ్ షింపి ధనవంతుడు. ఎందుకంటే దర్జీగా ఉంటూ వస్త్ర వ్యాపారం చేసేవారు. షిరిడీ చుట్టుపక్కల ఎక్కడ అంగడి జరిగినా ఒక సొంత గుర్రం ఉండేది. ఆ గుర్రం పైన బట్టల మూటలు వేసుకొని వ్యాపారం చేసుకుంటూ ఉండేవారు కాశీరామ్ షింపి. మొట్టమొదట కాశీరామ్ షింపికి బాబాను పరిచయం చేసింది మహల్సాపతియే. సాయికి కాశీరామ్ చిలుం గొట్టాలు, పొగాకు, దునికి కట్టెలు కొని సమర్పిస్తూ ఉండేవాడు. ఒక విషయం ఏంటంటే, కాశీరామ్ షింపి బాబా గారికి కావలసిన కఫ్నీలు అన్నీ కూడా కుట్టి ఇచ్చేవారు. ఎవరైనా షిరిడీలో భక్తులు బాబా గారికి కఫ్నీని సమర్పించాలని ఉంటే వస్త్రాన్ని కొని కాశీరామ్ షింపికి ఇచ్చి బాబాకు కఫ్నీ కుట్టమని చెప్పేవారు. బాబా దాదాపు 60 సంవత్సరాలు షిరిడీలో ఉన్నప్పుడు కాశీరామ్ కుట్టించిన కఫ్నీలను మాత్రమే వేసుకునేవారు. అంత భాగ్యశీలి కాశీరామ్ షింపి. ఒకసారి ఎందుకో కాశీరామ్కు బాబాకు ఆకుపచ్చని కఫ్నీ కుట్టి ఇవ్వాలని అనిపించింది. అదేవిధంగా ఆకుపచ్చ కఫ్నీ కుట్టి ఇస్తారు. కానీ ఆ ఆకుపచ్చ కఫ్నీని బాబా ఎప్పుడూ వేసుకోలేదు. కానీ ఎప్పుడూ బాబా తెలుపు రంగు లేదా కాషాయం రంగు కఫ్నీలు మాత్రమే వేసుకునేవారు. ఆ ఆకుపచ్చ కఫ్నీ బాబా వేసుకోకపోయినా బాబా చాలా భద్రంగా ఆయన దగ్గర దాచుకున్నారు. కాశీరామ్ ఎంత అదృష్టవంతులంటే, బాబాగారు మహాసమాధిలో బాబాగారి దేహంతో పాటు ఆ ఆకుపచ్చని కఫ్నీ కూడా పెట్టబడింది. బాబాగారి ఇటుకురాయ, బాబా దేహం, కాశీరామ్ షింపి కుట్టించిన ఆ ఆకుపచ్చని కఫ్నీ ఈ 3 మాత్రమే బాబాగారి సమాధిలో పెట్టడం జరిగింది. ఆహా, నిజంగా ఎంతటి అదృష్టం దక్కింది కాశీరామ్ షింపికి. అతను ప్రతిరోజు వ్యాపారం చేసి వచ్చి తన రాబడి యావత్తును బాబాకు సమర్పించేవాడు. అయితే మొదట బాబా కొద్ది పైసలు మాత్రమే తీసుకొని మిగిలినదంతా అతనికి ఇచ్చేవారు. అతడు ఇంకా తీసుకోమని బాబాను ఒత్తిడి చేసేవాడు. తీసుకోకపోతే బాధపడేవాడు. బాబా అతని వద్ద పైకం తీసుకోవడం ఆరంభించగానే ఆయనకు ధన సహాయం చేస్తున్నానన్న అహంకారం కాశీరామ్ షింపికి కలిగింది. కొద్ది కాలంలో అతని రాబడి తగ్గిపోవడం ఆరంభించింది. బాబా అతని నుండి అంతకు ఎక్కువ దక్షిణ అడిగి తీసుకోవడం ప్రారంభించారు. ఒకసారి బాబా దక్షిణ అడిగినప్పుడు కాశీరామ్ షింపి వద్ద డబ్బు లేకపోయింది. బాబా అప్పుడు కాశీరామ్ను గోవిందరావు మార్వాడి వద్ద అప్పు తీసుకొని దక్షిణ ఇవ్వమని చెప్పారు. క్రమంగా అదే పరిపాటి అయింది. కొద్ది కాలానికి ఆ మార్వాడి కూడా అప్పు ఇవ్వడం మానేశాడు. అప్పుడు కాశీరాముకు తను చేసిన తప్పు గ్రహించి పశ్చాత్తాపంతో బాబా పాదాలపై పడి తన అహంకారానికి క్షమించమని బాబా పాదాలు పట్టుకొని కోరాడు. బాబా నవ్వుతూ, ఎందుకు, ఏమైంది, నా పాలనా పోషణ అన్నీ నీవే చూస్తున్నావు కదా అన్నారు. అతడు తన అసమర్థత చెప్పుకోగానే బాబా అతనిని ఆశీర్వదించారు. నాటి నుండి కాశీరామ్ షింపి ఆర్థిక పరిస్థితి మెరుగయ్యింది. కొద్ది కాలంలోనే పూర్వం వలె ధనవంతుడయ్యాడు. బాబా మాత్రం అతనిని దక్షిణ అడగడం మానివేశారు. మరొకసారి కాశీరామ్ బట్టల వ్యాపారం చేసేవాడు కదా. ఒకసారి అతడు బట్టలు అమ్ముకొని నౌర్ గ్రామం నుంచి గుర్రం మీద వస్తూ ఉండగా
దొంగలు అతనిని సామానులన్నీ లూటీ చేశారు. అతడు వారికేమీ అడ్డు చెప్పలేదు. కానీ చివరకు వారి దృష్టి అతని వద్ద ఉన్న ఒక చిన్న సంచి మీద పడింది. నిజానికి అది షిరిడీలో సాధువైన జానకీదాసు సలహాపై చీమలకు పెట్టడానికి తెచ్చుకున్న కలకండ పొడి మాత్రమే అని చెప్పినా ఆ దొంగలు వినలేదు. అతడు దానిని తన ప్రాణంతో సమానంగా చూసుకునేవాడు. దొంగలు దాన్ని లాక్కోవడానికి ప్రయత్నం చేసేసరికి అకస్మాత్తుగా ఒక దొంగ వద్ద ఉన్న కత్తి లాక్కొని వారిపైకి ఉరికి 2 దొంగలను నేల కూల్చాడు. అతడు మిగిలిన వారితో పోరాడుతూ ఉండగా వెనక నుండి ఒక దొంగ గొడ్డలితో కాశీరాం షింపీ తలపై కొట్టాడు. అతడు వెంటనే నేల కూలిపోయాడు. అతడు చనిపోయాడని తెలిసి దొంగలు భయంతో పారిపోయారు. కొద్దిసేపట్లో అతనికి తెలివి వచ్చి తలకు గుడ్డ కట్టుకొని సాయిపై విశ్వాసంతో ఆసుపత్రికి కూడా వెళ్లకుండా తిన్నగా షిరిడీ చేరాడు. అక్కడ బాబా ఆజ్ఞను అనుసరించి శ్యామ వద్ద చికిత్స పొంది స్వస్థుడయ్యాడు. తర్వాత తెలిసింది, అతడు దొంగలతో పోరాడుతూ ఉన్న సమయంలో ద్వారకామాయలో సాయి విచిత్రమైన రీతిన పట్టరాని ఆగ్రహంతో ఎవరినో కొడుతున్నట్లు భంగిమలు చేస్తూ కొట్టు, చంపు అని కేకలు వేశారు. తాను బ్రతికి బయటపడింది కేవలం సాయి దయవల్లే అని కాశీరాం షింపీకు స్పష్టమైంది. తర్వాత అతడి ధైర్య సాహసాలకు మెచ్చి పోలీసు శాఖ వారు అతనికి ఒక కత్తి బహుకరించారు. ఇతని గురించి జీవితాంతం షిరిడీలో గడిపిన కాకాసాహెబ్ దీక్షిత్ ఒక వ్యాసంలో ఇలా రాశారు: కాశీరాం షింపీ తనువు, మనసు, ధనాలతో ఉత్తమమైన రీతిన సాయి మహారాజును సేవించాడు. శ్రీ సాయి కఫ్ని మొదటి నుండి తెల్లగా మాత్రమే ఉండేది. కాశీరాం ఒక ఆకుపచ్చని కఫ్ని, ఆకుపచ్చ తలగుడ్డ కుట్టి సాయికి సమర్పించాడు. తర్వాత క్రమంగా బాబా మళ్ళీ తెల్ల కఫ్నీని ధరించారు. ఒక దోవతి తలకు కట్టుకోసాగారు. వారు చిలుంలో పొగాకు నింపడం, దునికి కట్టెలు అందజేయడం, వారికి అవసరమైనంత డబ్బు ఇవ్వడం, ఇవన్నీ కాశీరాం షింపీ చేసేవాడు. తర్వాత అతడు తన పరసు బాబా ఎదుట ఉంచి వారికి ఎంత కావాలంటే అంత ఎక్కువ డబ్బు తీసుకోమని ప్రార్థించేవాడు అని కాకాసాహెబ్ దీక్షిత్ గారు వారి వ్యాసంలో రాసుకున్నారు. కాశీరాం షింపీ వారసుడైన శాంతారాం రఘునాథ్ మీరానే షింపీ 1999 నుండి 2004 సంవత్సరం వరకు శ్రీ సాయి సంస్థాన్ ట్రస్టుకు ట్రస్టీగా ఉన్నారు. శ్రీ సాయి సచ్చరిత్ర సామూహిక పారాయణం చేసే సాంప్రదాయాన్ని తిరిగి తీసుకురావడానికి శాంతారాం రఘునాథ్ షింపీ ఎంతగానో బాధ్యత వహించారు. సామూహిక పారాయణం పూర్తయిన తర్వాత భగవంతుని కీర్తనలు, సూక్తులు, అదేవిధంగా భక్తి పాటలు పాడుతూ ఉంటారు. ఇదే సాంప్రదాయం ఇప్పటికీ షిరిడీలో కొనసాగుతూ ఉంది. శాంతారాం షింపీ గారు గురుపాద్ భజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. దాని తర్వాత భక్తులు తమ జీవితాల్లో లేదా పఠన సమయంలో జరిగిన అనుభవాలు మరియు అద్భుతాల గురించి మాట్లాడుకుంటూ ఉండేవారు. కాశీరాం షింపీ ముని మనవుడైన నితిన్ మీరానే షింపీ, తన తాతగారైన రఘునాథ్ బాలా షింపీ కూడా ప్రముఖ సాయి భక్తుడైన దాస్కన్ మహారాజు గారి అనుచరుడు అని పేర్కొన్నాడు. కాశీరాం షింపీ కొన్ని సంవత్సరాల తర్వాత 1830 సంవత్సరంలో చైత్రమాస ఏకాదశి నాడు సాయిలో ఐక్యమయ్యారు. అతని వారసులు ఇప్పటికీ కాశీరాం షింపీ ఇంట్లోనే నివసిస్తూ ఉన్నారు. వారు బాబాకు అంకిత భావంతో ఉన్నారు మరియు బాబా సేవ చేసే వారసత్వాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. బాబా దగ్గర ఆ రోజుల్లో ఎంతో భక్తి విశ్వాసంతో ఉన్న భక్తులకు వారి తర్వాత వారసులు కూడా అంతే భక్తి విశ్వాసంతో కొనసాగడం నిజంగా అదంతా బాబా గారి అనుగ్రహమే. దానికి ఆ రోజుల్లో బాబా గారితో సాంగత్యాన్ని కలిగిన భక్తులు, బాబా గారిని దర్శించిన భక్తులు, బాబా గారికి సేవ చేసిన ఆ రోజుల్లో భక్తులు, వారి వారసులు నిజంగా ఎంతో అదృష్టవంతులు. ఎంతో పుణ్యం చేసుకుంటే సద్గురువు యొక్క సాంగత్యాన్ని పొందిన భక్తులు. బాబా గారి అనుగ్రహంతో వారెంతో మంది భక్తుల కోసం బాబా తెలియజేయాలని బాబాను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. ఓం సాయిరామ్.